బాబు ఫ్లాగ్స్ అన్ని దించండి అమ్మా, అక్కడ ఫ్లాగ్స్ అన్ని దించండి, ఫ్లాగ్స్ దించండి, జెండాలు దించండి, జెండాలన్నీ దించండి, జెండాలు దించేయండి, వెనకాతలు జెండాలను దించేయండి. బాబు మీరు ముందు లేకండి, మీరందరూ ముందు లేకండి, ప్రెస్కి ముందు లేకండి, ముందు లేకండి, కొంచెం ముందు ప్లీజ్, ఫ్రంట్ లేకండి అమ్మా. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి అందరి ఆశాదీపం నారా లోకేష్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే మరి పెద్దలు శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారికి, అలాగే ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవీంద్ర గారికి, అలాగే మన జిల్లా మంత్రులైన అనిత గారికి, అలాగే మన ఎంపీ సీఎం రమేష్ గారికి, మన శాసనసభ్యులు అయిన బండారు సత్యనారాయణమూర్తి గారికి, పంచకర్ల రమేష్ బాబు గారికి, కేఎస్ఎన్ఎస్ రాజు గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అలాగే ఎస్పీ గారికి, అలాగే మా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారికి, పెద్దలు పప్పల చలపతిరావు గారికి, పీలా గోవింద్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన ప్రగడ నాగేశ్వరరావు గారికి, అందరికీ కూడా మరి తాతయ్య బాబు గారికి, కుమార్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది యలమంచిలి నియోజకవర్గానికే కాక అనకాపల్లి జిల్లా అంతటికీ కూడా ఒక చాలా పెద్ద పండగ. 18 సంవత్సరాల నుంచి మరి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు విస్తరణ కోసం ఎదురు చూసి అనేకమైన మరి ఒడిదుడుకుల్ని ఎదుర్కొని మరి ఈరోజు ముందుకు సాగడం జరిగింది. జిల్లా మొత్తంలో మరి ఈ SEZ లో పనిచేస్తున్న సుమారు 1,00,000 మంది ఎంప్లాయీస్ ఇదే రోడ్డు గుండా ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంది. మరి ఈ రోడ్డు ఎన్నో ఇబ్బందులతో ఆల్రెడీ 3 సంవత్సరాల క్రితం కాంట్రాక్టర్ వచ్చినా కూడా పనులు స్టార్ట్ అవ్వాల. మరి నారా లోకేష్ గారు పాదయాత్రలో ఆ రోజు ఇదే రోడ్డు మీద నడిచినప్పుడు మరి ఆ రోజు వాగ్దానం చేశాం మేము. లోకేష్ గారు వాగ్దానం చేశారు, ఒక అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపే మేము ఈ రోడ్డు మొదలు పెడతామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశారు. ఈరోజు ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి మరి ఇక్కడ ఈ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మనందరికీ కూడా ఒక పండగ వాతావరణం, పండగ. ఇది నిజంగా మేము ప్రత్యేకంగా ఈ జిల్లా వాసులు అందరం, యలమంచిలి నియోజకవర్గం అంతా కూడా మరి మా నాయకులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో రుణపడి ఉంటామండి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మీకు ప్రత్యేకంగా మీకు, ఎందుకంటే ఈ రోడ్లో పూర్తిగా పాడైపోయింది. మొత్తం రోడ్ అంతా కూడా యలమంచిలి నుంచి మరి గాజువాక వెళ్లే రోడ్డు మొత్తం పాడైపోయింది. ఆ రోజు ఇలా ఈ అచ్యుతాపురం మీద నుంచి వచ్చి అనకాపల్లి ఈ రోడ్ అంతా కూడా మీరు నడటం జరిగింది. మరి ఆ రోజు మీరు ఏదైతే మాట ఇచ్చారో ఈ 2 రోడ్లు కూడా అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు శంకుస్థాపన ఈ రోజు జరిగింది. అలాగే గాజువాక యలమంచిలి రోడ్డు PPPలో శాంక్షన్ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. నిజంగా ఈ 2 రోడ్లు కూడా మరి మన ఈ జిల్లాకే కాదు రాష్ట్రానికి కూడా చాలా కీలకమైన రోడ్లు. ఎందుకంటే ఇక్కడి నుంచి
ఏదైతే ట్యాక్స్ గాని అభివృద్ధి గాని ఇవన్నీ కూడా ఈ 2 రోడ్ల మీదే డిపెండ్ అయ్యాయి. ఈ 2 రోడ్లు డెఫినెట్ గా మరి మన రాష్ట్రాన్నే కాదు, జిల్లానే కాదు, మన రేపటి తరాలకి కూడా ఈ 2 రోడ్లు చాలా ఇంపార్టెంట్. అది మీరు గుర్తించి మరి చంద్రబాబు నాయుడు గారు మరి మీరు చంద్రబాబు నాయుడు గారికి మరి తెలియజేసి ఈ రోడ్డు అవ్వడానికి ఎంతో కారణమైన ఈ రోజు మా అందరికీ కూడా మా కుటుంబాల్లో సంతోషాన్ని నింపినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే గత శాసనసభ్యులు పంచకర్ల రమేష్ గారు ఆయన కూడా ఈ రోడ్డు కోసం మరి ఆ రోజు ఎంతో ప్రయత్నం చేసి అన్ని శాంక్షన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో మరి ఆ రోజు మరి రెండో ప్రభుత్వం వచ్చింది, ఇంకా రోడ్డు వేసేస్తున్నాం అయిపోయింది అన్న టైంలో మరి మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి పూర్తిగా ఈ రోడ్డు మరి నాశనం అయిపోయే పరిస్థితి. నిజంగా ఈ రోడ్డుకి ఆయన ఎంతో కృషి, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మరి బండారు సత్యనారాయణ గారు కూడా గతంలో కూడా ఈ రోడ్డు కోసం ఎంతో కృషి చేశారు. అలాగే కొనతాల రామకృష్ణ గారు కూడా ఈ రోడ్డు కోసం ఎంతో కృషి చేశారు. అలాగే అయ్యన్న పాత్రుడి గారు ఎంతో కృషి చేశారు. అలాగే మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు నిజంగా మేము గెలిచిన వెంటనే సీఎం రమేష్ గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం ఎక్కడ మరి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎలాగైనా ఈ రోడ్డు మనం మరి వెయ్యాలండి అని కూడా చెప్పడం జరిగింది. మరి ఆయనకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఒక నిమిషం సీఎం రమేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి, స్పీకర్ గారికి, శాసనసభ్యులకి, వేదికపైన ఉన్న తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకి, బీజేపీ జనసేన నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఎందుకంటే ఈ అనకాపల్లి అచ్యుతాపురం రోడ్డు ఈ ప్రాంతమంతా ఇండస్ట్రియల్ ప్రాంతం. మనం చూసాం గత ఎలక్షన్స్ లో ఈ రోడ్డు ఏ విధంగా ఉండిందో. రోజు దాదాపు చాలా యాక్సిడెంట్స్ జరిగి ఎంతో మంది మరణించేవారు. అలాగే ఈ ప్రాంతమంతా ఇండస్ట్రియల్ గా అభివృద్ధి చెందాలంటే ఈ రోడ్డుకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, లోకేష్ బాబు గారి అండతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో ఈ రోడ్డు తీసుకురావడం జరిగింది. ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ లో ఇవే కాదు, లోకేష్ బాబు గారు ఇక్కడ ఇంటర్ఫేర్ అయిపోయి ఇక్కడ ఆర్సిల్ మిట్టలు గాని మన ఏదైతే హైడ్రోజన్ ప్లాంట్ ఎన్టీపీసీ ఉందో అవే కాకుండా చాలా వరకు ఇండస్ట్రీస్ వచ్చేదానికి, అలాగే మనకు ఏదైతే పార్క్ ఈ ఇండస్ట్రియల్ పార్క్ ఉందో బల్క్ డ్రగ్ పార్కు మన నక్కపల్లిలో పార్కు కూడా శంకుస్థాపన ప్రధానమంత్రి గారు చేయడం ఇన్ని చూసాం. రాబోయే కాలంలో ఇక్కడ ఇప్పుడు 2 లక్షల మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల్లో 5 లక్షల కోట్లకి ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇంకొక 4 లక్షల ఎంప్లాయీస్ ను ఇక్కడనే జనరేట్ చేసే విధంగా లోకేష్ బాబు గారు చొరవ తీసుకోవాలని చెప్పేసి అనకాపల్లి పార్లమెంటు ప్రజల తరపున వారిని వేడుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. జై హింద్.